ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ముస్లిం పాలకులు దీన్ని అనేకసార్లు కూల్చివేశారు. ఔరంగజేబు దాని స్థలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 సంవత్సరంలో ఇండోర్కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 1983 నుండి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయాలలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువ ఉన్న మూర్తిని విశ్వనాథుడని, విశ్వేశ్వరుడని అంటారు. పురాతన కాలంలో వారణాసిని కాశీ అంటే మెరుస్తున్న అని పిలిచేవారు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు. క్షేత్ర మాహాత్మ్యం. శివ పురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులలో ఎవరు సర్వోన్నతుడనే దానిపై వాదనలు జరిగాయి. వారిని పరీక్షించడానికి శివుడు ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభంగా చేశాడు. ఎవరు శక్తిమంతుడో గుర్తించడానికి విష్ణువు పంది రూపాన్ని ధరించి స్తంభ పొడుగుకు వెళ్లగా బ్రహ్మ హంస రూపాన్ని తీసుకుని స్తంభం పైకొనకు వెళ్లాడు. బ్రహ్మ అహంకారంతో కటుకి పువ్వును సాక్షిగా చూపుతూ తాను అంతం కనుక్కున్నానని అబద్ధం చెప్పాడు. విష్ణువు తాను దిగువ కొనను కనుగొనలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అప్పుడు శివుడు కోపోద్రిక్తుడై భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ 5వ తలను నరికి అతనికి పూజాదికాలు జరగరాదని శపించాడు. విష్ణువు చూపిన నిజాయితీకిగాను శివుడితో సమానంగా నిత్యం పూజలందుకుంటాడు. జ్యోతిర్లింగం అనేది సృష్టి యొక్క ప్రధాన భాగంలో అత్యున్నత నిరాకార వాస్తవికతను సూచిస్తుంది. దాని నుండి శివుని రూపం కనిపిస్తుంది. ఆ విధంగా శివుడు కాంతిస్తంభంగా కనిపించిన ప్రదేశాలే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు. జ్యోతిర్లింగాలతో సంబంధం లేకుండా శివునికి 64 రూపాలు ఉన్నాయి. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ప్రతి ఒక్కటి అధిష్టానదేవత పేరును తీసుకుంటాయి. వీటిని శివుని విభిన్న రూపాలుగా పరిగణిస్తారు. ఈ ప్రదేశాలన్నింటిలో శివుని అనంతమైన స్వభావానికి ప్రతీక గుజరాత్లోని సోమనాథుడు, తెలంగాణలోని శ్రీశైలంలో మల్లికార్జునుడు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లోని ఓంకారేశ్వరుడు, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో విశ్వనాథుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరంలో త్రయంబకేశ్వరుడు, జార్ఖండ్లోని దేవఘర్లోని వైద్యనాథేశ్వరం, గుజరాత్లోని ద్వారకలో నాగేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఘృష్ణేశ్వర్లు 12 జ్యోతిర్లింగాలు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలోని గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. ఇది శాక్తేయులకు పూజనీయమైన ప్రార్థనా స్థలం. శైవ సాహిత్యమైన దక్ష యాగం శక్తి పీఠాల మూలం గురించిన కథను వివరిస్తుంది. విశ్వేశ్వరుడు వారణాసిని పాలించే దేవుడు. ఇతర దేవతలందరిపై రాజపదవిని కలిగి ఉన్నాడు. అలాగే నగరంలోనే కాకుండా దాదాపు 50 మైళ్ల వరకు విస్తరించి ఉన్న పంచకోశి రహదారి లోపల నివసించే ప్రజలందరికీ కూడా పాలకుడు. ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు ఇక్కడి లింగానికి కాలాతీత స్వభావం గురించి తెలుసుకుంటారు. స్కంద పురాణంలోని కాశీఖండంతో సహా పురాణాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఆలయ సముదాయంలో చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు నదికి సమీపంలోని విశ్వనాథ గలి అనే చిన్న సందులో ఉన్నాయి. మందిరంలోని ప్రధాన దేవత లింగం 60 సెంటీమీటర్ల పొడవు, 90 సెంటీమీటర్ల చుట్టుకొలతలో వెండి పానవట్టంలో ఉంటుంది. ప్రధాన ఆలయం చతుర్భుజాకారంలో చుట్టూ ఇతర దేవతల మందిరాలతో ఉంటుంది. ఈ ఆవరణలో కాలభైరవ, కార్తికేయ, అవిముక్తేశ్వర, విష్ణు, గణేశ, శని, శివపార్వతిల చిన్న ఆలయాలు ఉన్నాయి. ఆలయ ఆవరణలో ప్రధాన ఆలయానికి ఉత్తరాన జానవాపి అనే ఒక చిన్న బావి ఉంది. మొఘలుల దండయాత్ర సమయంలో, ఆక్రమణ సమయంలో జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి దాన్ని ఈ బావిలో దాచారు.
ఆక్రమణదారుల నుండి జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి ఆలయ ప్రధాన పూజారి లింగంతో సహా బావిలో దూకినట్లు చెబుతారు. లోపలి గర్భాలయానికి దారితీసే సభాగృహం ఉంది. జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమ రంగు శిల. ఇది గర్భగుడిలో ప్రతిష్ఠించబడి వెండి పానవట్టంపై ఉంటుంది. మందిరం నిర్మాణం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిదానిలో ఆలయంపై ఒక శిఖరం ఉంటుంది. రెండవది బంగారు గోపురం, మూడవది జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం. కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రతిరోజూ దాదాపు 3000 మంది సందర్శకులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య 1,00,000 అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి సంబంధించి 15.5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం, బంగారు ఉల్లిపాయ గోపురం ఉన్నాయి. 1835లో మహారాజా రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చిన 3 గోపురాలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి. కాశీ విశ్వనాథ్ ఆలయానికి మణికర్ణిక ఘాట్కు మధ్య గంగానది వెంబడి శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడారును నిర్మించారు. ఇక్కడ యాత్రికుల కోసం వివిధ సౌకర్యాలున్నాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందింది. కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకమైన, విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, బామాఖ్యప, గోస్వామి తులసిదాస్, స్వామి దయానంద సరస్వతి, సత్యసాయి బాబా, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామ మహారాజ్, మహంత్ స్వామి మహారాజ్, గురునానక్లతో సహా అనేక మంది ప్రముఖ సాధువులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయాన్ని సందర్శించడం, గంగానదిలో స్నానం చేయడం మోక్షమార్గంలో నడిపిస్తుందని నమ్ముతారు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తారు. ఆలయానికి తీర్థయాత్ర చేసిన తర్వాత కనీసం ఒక కోరికనైనా వదులుకోవాలనే సంప్రదాయం కూడా ఉంది. తీర్థయాత్రలో దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలోని ఆలయాన్ని సందర్శించడం కూడా భాగంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు గంగానది నీటిని తీసుకువెళ్తారు. గుడిలో ప్రార్థన చేసి ఆ గుడి దగ్గర నుండి ఇసుకను తీసుకువెళ్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం యొక్క అపారమైన ప్రజాదరణ, పవిత్రత కారణంగా భారతదేశం అంతటా వందలాది దేవాలయాలు అదే నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. విశ్వనాథ ఆలయంలో సహజంగా మరణించే వ్యక్తుల చెవుల్లో శివుడే మోక్ష మంత్రాన్ని ఊదుతాడని ఒక ప్రసిద్ధ నమ్మకం. ఇంతటితో కాశీ స్థల పురాణం సమాప్తం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.